హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భీమవరం బుల్లి. అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్ వచ్చేసింది కదా అండి, మరి వడియాలు పెడుతున్నారా? నేనైతే ఈరోజు మీకు పెద్దగా పని లేకుండా ఈజీగా అన్నం వండుకుని వడియాలు ఎలా పట్టేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు సగ్గు బియ్యం కొలత ప్రకారం తీసుకోవాలండి. మీరు కావాల్సిన క్వాంటిటీని డబల్ చేసుకోవచ్చు. వీటిని కనీసం 6 గంటల పాటు నాననివ్వాలి. నేనైతే మొత్తం రాత్రంతా నానబెట్టేశాను. మీరు టైం లేదు అనుకుంటే ఒక 6 అవర్స్ అయినా కనీసం నానబెట్టాలండి. సగ్గు బియ్యం వేయడం వల్ల వడియాలు విరక్కుండా వస్తాయి, ఇంకా గుల్లగా కూడా వస్తాయి అన్నమాట. అందుకని సగ్గు బియ్యాన్ని అయితే స్కిప్ చేయకండి. పూర్తిగా నానిపోయాయి కదా, ఇప్పుడు నీళ్ళన్ని వంపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో 1 కప్పు బియ్యానికి 3 కప్పులు నీళ్లు పోసుకోవాలండి. అలాగే నానబెట్టిన బియ్యం, సగ్గు బియ్యాన్ని కూడా నీళ్ళని వంపేసుకున్నవి వేసేసుకోవాలి. తర్వాత కుక్కర్ విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే 5 విజిల్స్ రానివ్వాలండి. ఇప్పుడు అన్నం ఉడికేలోపు ఒక 5 పచ్చిమిర్చిని, 1 ఇంచ్ అల్లాన్ని ఇలా మిక్సీ జార్లోకి వేసుకుని కచ్చా పచ్చాగా మాత్రమే గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత అన్నం ఉడికిపోయి ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి అన్నాన్ని పప్పు గుత్తితో గాని లేదా మేషర్తో గాని బాగా మెదుపుకోవాలండి. తర్వాత దీనిలోనే తగినంత ఉప్పు వేసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము కూడా వేసుకుని దీనిలోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మీరు కావాలితే మొత్తం జీలకర్రతో గాని లేదా మొత్తం వాముతోనే అయినా చేసుకోవచ్చు. ఇలా 2 వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నచ్చకపోతే ఏదో ఒకటే వేసుకోండి. పూర్తిగా చల్లారే వరకు దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. పూర్తిగా చల్లారాక మాత్రమే జంతికల గొట్టంలో వేసి జంతికల్లాగా ఇలా పెట్టేసుకోవడమే. చూడండి, అన్ని ఇలా పెట్టేసుకున్నాను. మీ దగ్గర కనుక జంతికల గొట్టం లేకపోతే పాల ప్యాకెట్ లో అయినా వేసుకుని పెట్టుకోవచ్చండి. నేనైతే కొన్ని ఇలా పిండి వడియాల్లాగా కూడా పెట్టుకున్నాను. మీకు ఎలా నచ్చినట్లయితే అలా పెట్టుకోండి. ఈ ఎండకి 1 రోజులోనే ఎండిపోతాయి ఇవి. ఎండ రాని వాళ్ళు ఇంట్లోనే ఫ్యాన్ హై స్పీడ్ లో పెట్టుకుని 2 రోజుల పాటు ఎండనివ్వాలి. కానీ ఎండలో పెడితే మాత్రం సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. ఇంట్లో పెట్టిన వాటికన్నా ఎండలో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. నేనైతే ఇక్కడ కాటన్ క్లాత్ మీద పెట్టుకున్నాను. మీరు కావాలితే కవర్ మీద అయినా పెట్టుకోవచ్చు. ఈవినింగ్ కి ఇలా బాగా ఎండిపోయాయండి. వీటిని తీస్తే ఈజీగానే వచ్చేస్తాయి. మీకు గనక రాకపోతే కొద్దిగా నీళ్లతో చెమ్మ చేసుకుని తీసుకోవడమే. ఇలా అన్ని తీసుకున్నాక ఇంకో రోజు ఎండలో పెట్టుకుని 8 డబ్బాలో స్టోర్ చేసుకోవడమేనండి. మీకు వేయించి చూపిస్తాను చూడండి. బాగా హీట్ అయిన ఆయిల్లో వేసి వేయించుకుంటే చూడండి ఎంత బాగా వేగాయో. చాలా క్రిస్పీగా అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. చాలా ప్రాసెస్ కూడా చాలా ఈజీ కదండి. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.